చాలా సింపుల్గా టేస్టీగా మ్యాగీ తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఒక 4 ప్యాక్స్ అయితే తీసుకున్నానండి. వీటిల్ని ముందుగా ఒకసారి మధ్యలో కట్ చేసుకుని పెట్టుకుని, అలాగే ఆ మసాలా ప్యాక్స్ని కూడా అన్నీ కూడా ఓపెన్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఈ 4 కోసం నేను ఒక 2.5 గ్లాసెస్ వాటర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇందులోకి కొద్దిగా ఉప్పు అండ్ అట్లాగే ఈ మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఆ మసాలా పౌడర్ ఇలా వాటర్లో యాడ్ చేసుకుని ఇప్పుడు ఈ మ్యాగీని కూడా వేసుకోవాలి. మసాలా పౌడర్ అనేది వాటర్లో ఇలా ఉడికితే బాగుంటుందండి టేస్ట్. ఇలా మొత్తం కూడా ఉడికించుకోవాలి ఇప్పుడు వీటిని. ఇది పూర్తిగా ఉడికిపోయి వాటర్ అంతా కూడా పోవాలి. ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు అండ్ అట్లాగే పచ్చి బఠానీ కూడా వేసుకుని ఇవన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి అన్నీ కూడా పచ్చివి వేసాం కాబట్టి అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత టమాటో కూడా వేసుకుని అలాగే కొద్దిగా ఉప్పు వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆ టమాటో ముక్కలు కూడా మెత్తబడే వరకు ఇలా వేయించుకోవాలి. టమాటో ముక్క మెత్తబడిన తర్వాత టమాటో సాస్ కొద్దిగా వేసుకుని ఇలా కలుపుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని ఇందులోకి మనం ఆల్రెడీ ఉడికించిన మ్యాగీ ఉంది కదా, అది కూడా వేసుకుని కలుపుకున్నామంటే వెజిటేబుల్ మ్యాగీ రెడీ అయిపోతుందండి చాలా సింపుల్గా. జస్ట్ మనం వేసే ఇంగ్రీడియంట్స్ వల్ల కూడా టేస్ట్ ఉంటుంది అనమాట. టమాటో సాస్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది.